ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? గడిచిన సంవత్సరంలో నేను ఓడిపోయాను, అబద్ధాలతోనే నా జీవితం గడిచిపోయింది, అవినీతితోనే నా జీవితం గడిచిపోయింది, అన్యాయంతో నా జీవితం గడిచిపోయింది, అక్రమంతో నా జీవితం గడిచిపోయింది, అన్ని విధాలా నేను ఓడిపోయాను, అన్ని విధాలా నేను చెడిపోయాను. అయినా దేవుడు నన్ను ఈ నూతన సంవత్సరం తీసుకొచ్చాడు. ఏం చేయమని? ఈ జీవితాన్ని మళ్ళీ ప్రారంభించమని, నూతనంగా ప్రారంభించమని, ఒక నూతన వ్యక్తిగా ప్రారంభించమని దేవునికి అవకాశం ఇచ్చాడు. అబ్రహాం తప్పిపోయాడండి, కానీ తను తప్పిపోయినా సరే తనకు మరొక అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు మళ్ళీ ప్రారంభించాడు. మళ్ళీ ప్రారంభిద్దాం. ఎంతగా ఓడిపోయినా, ఎంతగా మన జీవితంలో చతికిల పడిపోయిన 65 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకోవాలి అని ఆశించిన ఆ వ్యక్తి ఓ రోజు ఒక పాస్టర్ గారిని కలిశాడు. ఆ పాస్టర్ గారు మాట్లాడుతూ నీ జీవితం ఓటమి పాలైపోయింది, నువ్వేమీ సాధించలేకపోయావు, కానీ నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చగలిగిన, ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తే నీ జీవితం అద్భుతంగా ఆశీర్వాదకరంగా మారుతుంది. అప్పుడు అతను అన్నమాట ఏమిటంటే, నా నోరు సరైంది కాదు కదా, నేను నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేస్తాను కదా, నా నోటితో అనేక మందిని నేను నా చుట్టూ ఉన్న వారిని గాయపరుస్తాను కదా. అతనుకున్న వీక్నెస్ ఏమిటంటే కనిపించిన ప్రతి ఒక్కరిని శపించడం, శాపనార్థాలు పెట్టడం, చిరాకు పడడం, ఇష్టం వచ్చినట్టుగా తినడం, అది తనకు అలవాటు. 2 చేతులు జోడించి నా నోరు సరైనది కాదు కదా, ఎలా పడితే అలా వాగుతుంది కదా, ఇలాంటి పాపిష్టి వాడిని కూడా నువ్వు చెప్పే దేవుడు క్షమిస్తాడా? ఖచ్చితంగా క్షమిస్తాడు. అయితే ఆ దేవుడికి నా జీవితాన్ని అప్పగిస్తున్నా, ఈ జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తా. తన జీవితాన్ని యేసయ్యకి అప్పగించాడు, తన జీవితాన్ని నూతనంగా ప్రారంభించాడు. చచ్చిపోవాలి అనుకున్న సమయంలో, ఒకవేళ బ్రతుకుంటే నేనేం చేయగలను అనుకున్నప్పుడు అతని చేయి రాసిందేమిటి? కుకింగ్. ఏం చేయగలను? వంట చేయగలను. ఆ వంట చేయటం మొదలు పెట్టాడు. 6,000 రూపాయలు అప్పు తీసుకొని కోడి మాంసాన్ని కొని, ఆ కోడి మాంసాన్ని చక్కగా ఫ్రై చేసి, ఆ విచిత్రమైనటువంటి తన నైపుణ్యతను దానిని కలిపి చక్కగా కోడి మాంసాన్ని ఫ్రై చేసి, ఫ్రైడ్ చికెన్ని అమ్మడం మొదలు పెట్టాడు. ఆ ప్రాంతం పేరు కెంటకీ, ఆ చికెన్ పేరు కెంటకీ ఫ్రైడ్ చికెన్. అదే ఈరోజు ప్రపంచంలో కనిపిస్తున్న KFC. ఈ KFCని స్టార్ట్ చేసిన వ్యక్తి హర్లాండ్ శాండర్స్, కాలినల్ హర్లాండ్ శాండర్స్. ఎవరో తెలుసా అండి? తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అంకితం చేసి, తను చేసే వ్యాపారంలో వచ్చే లాభాన్ని, అధిక శాతాన్ని దేవుని సువార్తకు దానం చేసి తను రోజు తీర్మానం తీసుకున్నాడు. ఎడ తెలుసా? నేను చచ్చిపోయిన తర్వాత నా శవము దాన ధర్మాలు చేయలేదు కాబట్టి బ్రతుకున్నప్పుడే నాకున్న సమస్తాన్ని దేవునికి అంకితం చేసేస్తాను అని చెప్పి తన వ్యాపార సామ్రాజ్యాన్ని దేవుని సేవకు అంకితం చేసేసాడు. ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, అక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది KFC. కుక్కట్పల్లిలో కనిపిస్తుంది, కొండాపూర్లో కనిపిస్తుంది. మీరు మన రాష్ట్రంలో ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా KFC మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ KFCని ప్రారంభించిన వ్యక్తి శాండర్స్. దయచేసి వినండి. 65 సంవత్సరాల వయసులో జీవితం పైన విరక్తి చెంది చచ్చిపోదాము అనుకున్నాడు, కానీ ప్రారంభించాడు జీవితాన్ని. దేవుడికి చేస్తున్నాడు. ఈ జీవితాన్ని తరచుగా ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేస్తూ